అందరికీ నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగులు మళ్ళీ రోడ్ ఎక్కుతున్నారు. ఇంద్రపాడ దగ్గర మొన్న పెద్ద ధర్నా చేసిండ్రు నిరుద్యోగ మార్చ్ అనే పేరుతో. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? 6 మంత్స్ అయింది గవర్నమెంట్ వచ్చి. అంతకుముందు ఇదే నిరుద్యోగుల వెనుక కాంగ్రెస్ ఉండి నడిపించిందని వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి. గత ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా సమస్యలు ఫేస్ చేసిండ్రు. కరెక్ట్. పేపర్ లీకులు రావడం ద్వారా, లేకపోతే పరీక్షలు వాయిదాలు పెడుతూ రావడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ అయినారు. అప్పుడేమో మీరే వెనుక ఉండి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ను కోర్టులో కేసులు వేయించి మీరే దగ్గరుండి ఆ ఎగ్జామ్స్ వాయిదా పడే విధంగా ఆ ప్రభుత్వం మీద ఇంకా పేపర్ లీక్ అయింది నిజం, పేపర్ లీక్ అయింది అదంతా నిజం, కానీ దాన్ని ఇంకా పెద్దగా చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్న విషయాన్ని కూడా నిరుద్యోగులు చెప్తూ ఉన్నారు. మమ్మల్ని అందరం వాడుకున్నది కాంగ్రెస్, మమ్మల్ని వాడుకున్నారు. కొంతమంది అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని అందరం రెచ్చగొట్టి వాళ్ళ లబ్ధి పొందే విధంగా చేసిండ్రు. ఎలక్షన్స్లో నిరుద్యోగులను ఊరూరా తిప్పింది కాంగ్రెస్ అని చెప్తున్నారు వాళ్ళు. నిరుద్యోగులకు బస్సు యాత్ర పెట్టించింది కాంగ్రెస్ అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఇది అయిపోయిన తర్వాత, అంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు టెక్నికల్ రీజన్స్ అనే పేరుతోన కోర్టుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం ఎందుకు నడుస్తుంది? ఎక్కడ ఏంటి అసలు? నిజానికి ఎవరికి నిరుద్యోగులకు మోసం చేయాలని ఉండదు. గత ప్రభుత్వానికి కూడా నిరుద్యోగులు మోసం చేయాలని ఏమొస్తుంది? గత ప్రభుత్వ పాలకులకు లేకపోతే ఈ ప్రభుత్వ పాలకులకు కూడా నిరుద్యోగులను మోసం చేయడం అనేది వాళ్ళకేమి ఇష్టం ఉండదు. కానీ మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఎందుకు ఆ నిర్లక్ష్యం? అంటే అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు కనబడరా? అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ డిమాండ్స్ వినబడవా? కేవలం రాజకీయాలు చేసేందుకు మాత్రమే నిరుద్యోగులు ఉపయోగించుకుంటారా అనేది ఒక క్వశ్చన్. వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఎవరో ఒకరిద్దరు కొంత పర్సెంటేజ్ కాదు, కొంతమంది ప్రభుత్వంలో కొంతమంది అంటున్నారు. ఇట్లా అడిగే వాళ్ళు ఎంతమంది? గ్రూప్ 1 1:100 పిలవమని అడుగుతున్న వాళ్ళు ఎంతమంది అంటున్నారు? గ్రూప్ 1 ఎంతమంది అడిగితే మీరు ఆ 1:100 చేస్తారు? అప్పుడు టెక్నికల్ రీజన్స్ కనబడవా? అప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ ఏం రావా? చాలామంది ఉన్నారు. 4 కోట్ల మంది జనం ఒక సమస్య మీద రావాలంటే రోడ్ ఎక్కరు. దానిలో 40 మంది వస్తారు ముందు, తర్వాత 400 మంది వస్తారు, తర్వాత 4000 మంది వస్తారు, తర్వాత 4 లక్షల మంది వస్తారు అదే సమస్య మీద. ఇప్పుడు కొంతమంది రావచ్చు, కొంతమంది ప్రతినిధులుగా రావచ్చు, నిరుద్యోగుల ప్రతినిధులుగా కొంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇది విషయం గ్రూప్ 1 1:100 చేయండి అని అడగవచ్చు. ఈ డిమాండ్ వల్ల కొత్తగా మీ గవర్నమెంట్ మీద కోపంతో అడుగుతున్నది ఏముంది? నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం ఉందా? వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా? అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా వాళ్ళకేం లేదు, కానీ వాళ్ళ పరీక్షలు నిర్వహిస్తలేరు, వాళ్ళు ఇన్ని రోజులు చదువుకుంటూ వస్తే పేపర్లు లీక్ అయినాయని గత పాలకుల మీద కోపం ఉండే. అప్పుడు దాన్ని మీరు క్యాచ్ చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు, కనీసం ఆ కన్సర్న్ ఉండాలి కదా. వాళ్ళు ఈ సమస్యలతో ఉన్నారు, ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీరు వాళ్ళని ఎంబడి తిప్పుకున్నారు. ఇప్పుడు సెక్రటరీ దగ్గర పోతే చాలామంది నిరుద్యోగులు కనిపిస్తున్నారు. స్టూడెంట్స్ మనకు తెలిసిన వాళ్ళకి మన పిల్లలే కదా వాళ్ళు. అంతకుముందు అక్కడ గ్రూప్ 2 వాయిదా వేయాలని టీఎస్పీసీ ముందో లేకపోతే అక్కడక్కడ ధర్నాలు చేసిన వాళ్ళే కదా. ఆ పిల్లలు కనిపిస్తున్నారు. ఏందని అడిగితే అన్న పలానా మినిస్టర్ కలవడానికి వచ్చినాం కానీ కలవలేదు, పలానా ఎమ్మెల్యేని కలిసినాం కానీ కాలేదు, పలానా ఇది చేసినాం. ఏంది వాళ్ళు అడుగుతున్న డిమాండ్సే వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఏమి కాంట్రాక్ట్ల కోసమో లేకపోతే మీరు డబ్బులు ఇవ్వాలనో లేకపోతే ఇంకేదో ఇవ్వాలని వాళ్ళు ఏం తిరుగుతలేరు మీ చుట్టూ. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కొన్ని డిమాండ్స్ని తెర మీద తీసుకొచ్చిండ్రు. గ్రూప్ 1 1:100 చేయడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? లీగల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. వేరే రాష్ట్రాల్లో చేయలేదా? వేరే రాష్ట్రాల్లో అదనపు నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టుల సంఖ్య పెంచలేదా? 1:100 చేయడం కూడా టీజీపీఎస్సీ మొత్తం రద్దు కూడా చేస్తారు నోటిఫికేషన్ని. ఆ నోటిఫికేషన్కు అడిషనల్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఆ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అయితేంది, ఎవరు ఇచ్చిన నోటిఫికేషన్ అయితేంది? ప్రభుత్వాలు మారుతాయి కానీ ప్రభుత్వం అనే ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కదా. ఎందుకు 1:100 పిలవలేకపోతున్నారు? మీకు వచ్చిన సమస్య ఏంది? గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టు కావాలని అడుగుతున్నారు. ప్రాబ్లం ఏంది పెంచడానికి? అదనపు నోటిఫికేషన్ ఇవ్వండి. మీ చిత్తశుద్ధి ఇక్కడనే కనిపిస్తుంది. ఎలక్షన్స్ ముందు ఇవన్నీ తీర్చదగ్గ డిమాండ్స్ అని మాట్లాడిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవి తీర్చలేని డిమాండ్లు, ఇవి సాధ్యం కాని డిమాండ్లు, ఇవి వేస్తే లీగల్ సమస్యలు వస్తాయి, ఇట్లాంటి సమస్యలు మొన్న చంద్రబాబు గారు చెప్తున్నారు మినిస్టర్. ఇవన్నీ కావు, ఇంతేవి ఇంకా మేము ఇచ్చాం, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా కావు. నిజానికి అవి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఎన్నంటే 5500 టీచర్ పోస్టులు డిఎస్సి, 60 గ్రూప్ 1 అంతే. మొత్తం 5110 పోస్టుల నోటిఫికేషన్ మీరు ఇచ్చినాయి.
అంతకుముందు నోటిఫికేషన్సే ఇవన్నీ నడుస్తున్నది. అసలు మీరు గెలిచింది నిరుద్యోగత అనే పేరు మీద, నిరుద్యోగులను వాడుకొని, నిరుద్యోగులను ఊరూరా తిప్పి, నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళే చెప్తున్నారు ఈ మాటలన్నీ. మమ్మల్ని ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు, మాకు డబ్బులు ఇచ్చి కేసులు పెట్టించిండ్రు, మమ్మల్ని బస్సు యాత్రలు పెట్టించిండ్రు, మమ్మల్ని ఊరూరా తిప్పిండ్రు, కాంగ్రెస్ వస్తే మాకేదో జరిగిపోద్దని మేమందరం ప్రయత్నం చేసినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సమస్య. వరుసగా ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ వరుసగా 1, 2, 3 నెలల్లోనే ఎట్లయితుంది? వాళ్ళు రోబోలా పిల్లలు? చదువు ఎగ్జామ్ టు ఎగ్జామ్ కొంత గ్యాప్ ఉండాలి కదా, చదువుకోవాలి కదా వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఎవరు బాగా చదువుకుంటే, లేకపోతే ఎవరు ఇంటెలిజెంట్ అయితే వాళ్ళకి ఉద్యోగం వస్తుందంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఎంత, ఇప్పుడు మీరు ఒక 500 నోటిఫికేషన్ 560 ఉద్యోగాలకు ఇచ్చిండ్రు. మీరు 560 మందికే కదా ఉద్యోగాలు ఇచ్చేది. ఎక్కువ మంది పరీక్ష రాస్తున్నావు, లేకపోతే ఎక్కువ బాగా చదివి రాస్తున్నావు, ఎక్కువ మందికి ఇస్తారా? అసలు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయిందా ఇష్యూ, కన్సర్న్ అక్కడ ఉందా? ఎందుకంటే ఆయన అయితే ఎక్కడ స్పందించలేదు ఉద్యోగాల గురించి. అంతకుముందు ఉద్యోగాల గురించి మాట్లాడింది ఆయన్నే. అంతకుముందు నిరుద్యోగుల గురించి మాట్లాడి నిరుద్యోగుల దగ్గర పోయి రకరకాల ఇష్యూస్ చేసింది ఆయన్నే. కానీ ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేరు. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది, కనీసం దానిలో చర్చించిండ్రా నిరుద్యోగుల ఇష్యూ గురించి? ఏం చర్చించలేదు. అసలు ఎవరు మాట్లాడుతున్నారో దీని అప్పుడు వెనక ఉండి నడిపించిన కొద్దిమంది ప్రబుద్ధుల పేర్లు చెప్తున్నారు నిరుద్యోగులు. పలానా ఆయన మా దగ్గరకు వచ్చి ఇట్లా చేసిండు, పలానా ఆయన మా దగ్గరకు వచ్చి ఒక పదవి పొందిండు, ఇంకో ఆయన ఎవరో వచ్చి మమ్మల్ని అప్పుడు వాడుకొని ఇప్పుడు ఇట్లా చేసిండు, ఆయనకు ఒక పదవి వచ్చింది, ఈయనకు ఒక పదవి వచ్చింది అని చెప్తున్నారు. మీ పదవుల కోసమా నిరుద్యోగులను వాడుకున్నది? నీటి మీద చేయాల్సిందే, చాలా ఆలస్యంగానే చేసిన కొంతమంది. అప్పుడు వీళ్ళే నేను చెప్పిన వీళ్ళే అప్పుడు ఈ నిరుద్యోగులను వాడుకొని ఇప్పుడు పదవులు వచ్చిన వాళ్ళు కొంతమంది నీట్ల పేరు మీద చేయాల్సిందే అది. మరి ఆ ఇష్యూ మీద ఎందుకు పరిశీలి లేదు? మీకు ఆ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఆ ఇష్యూని ఎందుకు సీఎం దృష్టికి తీసుకుపోలేదు? ఆ ఇష్యూ మీద ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేదు? సాధ్యం కదని వాళ్ళు చెప్తే మీరు ఎందుకు కూర్చున్నారు? పోయి నిరుద్యోగులను కలవండి. అప్పుడు ఎట్లా కలిసినా అట్లా కలిసి వాళ్ళకి చెప్పండి. వాళ్ళందరూ మీ మీదే మాట్లాడుతున్నారు. పొద్దుగా లేస్తే పేరు పెట్టి తిరుగుతున్నారు మిమ్మల్నే, పలానా పేర్లని. నేను చెప్పాను ఆ పేర్లు మీకు తెలుసు ఆల్రెడీ. ఎమ్మెల్సీలు అయిపోయినంత మాత్రాన, మీకు ఎమ్మెల్సీ పదవులు వచ్చినంత మాత్రాన నిరుద్యోగత పోయిందా? నిరుద్యోగుల సమస్యలు తీరిపోయినాయా? మీకు ఏదో నామినేటెడ్ పోస్ట్ వచ్చినంత మాత్రాన ఇక నిరుద్యోగుల సమస్యలు తీర్చినట్టేనా? అంటే మీరు రాజకీయ నిరుద్యోగులు అని ఇప్పుడు నిరుద్యోగులు ఇప్పుడున్న ఎగ్జామ్స్ కోసం చూస్తున్న వాళ్ళు మీ మీద మాట్లాడుతున్నారు. వినిపిస్తలేదా మీకు? శ్రీధర్బాబు గారు కాదు, మీరు పోయి మాట్లాడి చెప్పండి విషయం. వాళ్ళందరూ ఎంబడేసుకొని పోయి మాట్లాడించండి, సీఎం గారితో మాట్లాడండి. వాళ్ళ సమస్య ఉంది కదా. ఏమనంటే ఒకసారి అయిపోతాయా? డిఎస్సి మేము 11,000 ఇచ్చినాం, ఇంకా 25,000 అంటే ఇంకా మిగతా తర్వాత వేస్తాం అంటే వాళ్ళకు ఏజ్ అయిపోదు, ఏజ్ లిమిట్ క్రాస్ కాదా? వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మళ్ళీ డిఎస్సి వేసే వరకు వెయిట్ చేస్తూ ఉండాలనా? మీరు వేస్తామని చెప్పిందే వాళ్ళు అడుగుతున్నది, వాళ్ళు తప్పు అడుగుతుండ్రా? పోనీ నిరుద్యోగుల డిమాండ్స్ గుంతమ్మ కోరికలా? వాళ్ళు మీరు చెప్పినవి అడుగుతున్నారు కదా. మీరు 1 స్టాండర్డ్ అని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడరే? 25,000 మెగా డిఎస్సి వేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పినరా? ఇది పెద్ద జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఏ జాబ్ క్యాలెండర్? ఎక్కడుంది మీ జాబ్ క్యాలెండర్? ఆంధ్రజ్యోతి పేపర్లో February 1 నాడు ఇచ్చిన ఎలక్షన్స్లో February 1 నాడు ఇస్తామన్నది అదే క్యాలెండరా? అదే నోటిఫికేషనా? మిగతా పేపర్లలో ఇచ్చిన యాడ్స్ మొత్తం ఇక వచ్చేసింది. జనాలు ఎట్లంటే కళ్ళలో వాళ్ళకి అయిపోయింది, మేము ఉద్యోగం ఎక్కేసాం అన్నట్టుగా భ్రమంలో పెట్టింది నిరుద్యోగులను. అవన్నీ ఎందుకు లేవు? ఎక్కడ లేవు? అసలు ఏం జరుగుతుంది? ఎవరి కోసం ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు? ఎవరి కోసం ఈ ఎగ్జామ్స్ కంటిన్యూగా పెడుతున్నారు? వాళ్ళ కోసమే కదా, వాళ్ళే కదా అడుగుతున్నది. ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నామో మీరు అప్పుడు అట్లా చేసిందని మాట్లాడతారు. నిరుద్యోగులే కొట్లాడాలి, నిరుద్యోగులకు ఎవరు మద్దతు ఇవ్వద్దు. ఏం కోరుకుంటుంది అసలు ఈ ప్రభుత్వం నిరుద్యోగుల దగ్గర నుంచి? అంటే అరిచి వాళ్ళే ఊకుంటారు, అరిచి వాళ్ళే మూలకు పడతారు, అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటుందా? ఎందుకు ఒక సబ్ కమిటీ వేయలేదు? ఏదో రైతు భరోసా లాంటి దాంట్లో కూడా ఒక కమిటీ వేసి ఊరూరు తిరిగిపోవడం చెప్తున్నారు కదా. ఈ ఇష్యూ మీద ఎందుకు ఒక సబ్ కమిటీ వేయలేకపోయింది ప్రభుత్వం? ఒక కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? ఏదో ఒకటి ఎవరినో కొంతమంది టీంను ఎందుకు పంపించలేకపోయింది నిరుద్యోగుల దగ్గరికి? వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకోలేకపోయింది? నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుంది కదా. దీనిలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళే మమ్మల్ని వాయిదా వేయండి, మేము రాయలేమని చెప్తుంటే మీకు ఎందుకు అనిపిస్తలేదు? ఎందుకు వినిపిస్తలేదు? నిరుద్యోగుల సమస్యలు మాత్రం ఖచ్చితంగా పరిష్కరించాలి. తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాల కోసం,
గత ప్రభుత్వంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వంలో అంతకు మించి ఇబ్బందులు పడే సిచ్యువేషన్ మాత్రం క్రియేట్ చేసుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.